మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఎన్కౌంటర్ విత్ లివింగ్ గాడ్, సజీవ దేవుడు మనుషులను దర్శించినప్పుడు మనుషుల జీవితాలు ఎంత మధురంగా మారతాయో ఈ శీర్షిక కింద అనేక మంది వ్యక్తుల యొక్క సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. వారి జీవిత అనుభవాలను కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనతో ఉండడానికి ఒక ప్రత్యేక అతిథి మనతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయస్తులైనటువంటి దేవుని దాసులు, ఎల్ఏఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఐజక్ గారి గురించి మనం పరిచయం చేయని అవసరం లేదు. అందరికీ పరిచయస్తులే ఆయన గురించి అనేక మంది తన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ఒక శ్రేష్టమైన దైవజనుడిని చెప్తుంటారు. మారు మనసు పొందిన తర్వాత ఇన్నేళ్ల సేవా జీవితంలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారో అవి మనందరికీ ఎలా మేలుకరంగా ఉండబోతున్నాయో ఆయన మాటల్లోనే విందాం. అయ్యగారు వందనాలండి. మీ నోటి నుండే మీ అనుభవాలు అనేకవన్నీ తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మొదటిగా మీ బాల్యం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు వివరించండి. నా బాల్యము సాధారణ భాషలో నామకార్థ క్రైస్తవ కుటుంబంలో సంబోధిస్తూ ఉంటారు, కానీ అది ఎగ్జాక్ట్ వర్డ్ కాదేమనుకుంటున్నాను. నేను ఒక పాప సహితమైన కుటుంబంలో పుట్టినవాడను. మా తల్లిదండ్రులు విశాఖపట్నంలో, మా నాయన హై స్కూల్ టీచర్గా, మా అమ్మ అక్కడ కేజీ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తున్న దినాల్లో నేను జన్మించాను 1/1/1946లో. ఆ టైంలోనే మా అమ్మకు ఒక ఆకాంక్ష వచ్చింది. ఆమె చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు ప్రత్యేకంగా ఒక టీచర్ యొక్క ఆ యొక్క వే ఆఫ్ లైఫ్ గురించి చిన్నతనంలోనే అట్రాక్ట్ అయినటువంటిది అవి మనసులో ప్రింట్ అయిపోయింది ఆమెకి. ఎప్పుడు ఎలిమెంటరీ స్కూలు, ఎప్పుడు పెళ్ళి అయిపోవడం, 3 పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు చేస్తుండడం, అప్పటికి అది ఆ అంకురము కొంచెం యశ్యం మొద్దు నుంచి చిగురు పుట్టింది అన్నట్లుగా ఓ స్పిరిచువల్ డిజైర్ అరైజ్ అయింది అమ్మ తల్లిలో. దాన్ని మా నాన్నతో షేర్ చేసుకుంది. అప్పటికే వాళ్ళు సంఘాల్లో ముడివేయబడి ఉన్నారు, భక్తి చేసుకుంటున్నారు, నామకథ క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ ఆమె హృదయంలో ఒక తృష్ణ, క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ ఆచారంలో భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఆమెలో ఉన్న తృష్ణ ఏంటంటే మార్పు అనేది కావాలి. అది లేదు అని ఆమె అంతరంగం ఆమెకు ప్రబోధిస్తుంది. ఆ విషయాన్ని మా నాయనతో పంచుకున్నారు. భక్తి చేస్తున్నాం కదా, చేద్దాం, కాబట్టి ఇంకా లోతు కాబట్టి చేద్దాం, ఎక్కడైనా ఉంటే ఇంకా లోతు భక్తి వెళ్దాం అని అన్నారు. ఎక్కడుందో తెలియదు లోతైన భక్తి, బట్ డిజైర్, ఆశ మాత్రం ఉంది. చివరిగా అన్నది ఏంటంటే మన ఇద్దరం ఉద్యోగాలు రిజైన్ చేద్దాం. అప్పటికి 3 పిల్లలు నాతో కలిపి రిజైన్ చేసేసి లోతైన భక్తి మెట్టి ఎక్కడ ఉందేమో అన్వేషణ చేద్దాం. అన్వేషించడం మరి వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఉద్యోగం, పిల్లలు ఉన్నారు కదా. ఆమె యొక్క స్పిరిచువల్ డిజైర్ అనే యాంగ్జైటీ ఆమెకి ఎలాంటి ఆలోచన పుట్టించింది అంటే, నాకు టైలరింగ్ కూడా వచ్చు, పోషణ లేకపోతే బట్టలైనా కుడతాను, కుటుంబ పోషణ విషయం ఆలోచించవద్దు, కాబట్టి మన ఉద్యోగాలు విడిచిపెట్టేద్దాం. ఆమె ఎలా చెప్పారో ఈ నెల ఒప్పుకున్నారు, ఒబ్బలైజ్ అయ్యారు, మొత్తం మీద వదిలేశారు 2 ఉద్యోగాలు. ఆ తోటి అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఇదేంటి మిస్టర్ భూషణం, ఇదేంటి ఉద్యోగాలు విడిచిపెట్టడం ఏంటి, భక్తి అందరం క్రైస్తవ కూడా పుట్టి చర్చెస్కి మేము అటాచ్ అయ్యి భక్తి చేస్తున్నాం, మీరు కూడా చేస్తున్నారు కదా, సంఘాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కదా, ఇంకా భక్తి ఏంటి? ఏమో ఎవరి మాట పట్టించుకోలేదు. అమ్మగారు చెప్పిన మాటకే ఆయన కట్టుబడిపోయి ఉద్యోగాలు రిజైన్ చేసేసారు. రిజైన్ చేసి అన్వేషణ ప్రారంభించారు. నిజమైన లోతైన భక్తి ఎక్కడ ఉంది, ఏంటి నిజమైన భక్తి అంటే ఏంటో ఆమెకున్న వేగన ఏంటంటే, నాకున్నది భక్తి కాదు, ఇది సాగిన భక్తి కాదు, ఆ రియల్ డెప్త్ ఉన్నటువంటి ఏదో ఉండి ఉంటుంది, ఉందని కూడా తెలియదు, ఉండి ఉంటుంది, అది నాకు కావాలి. నాకు మంచినీళ్ళు అవుతుంది, బ్రదర్ మంచినీళ్ళు ఇచ్చారు, ఒక గ్లాస్ తాగాను, మళ్ళీ ఇంకొక గ్లాస్ అడుగుతున్నాను దేనికి? నా తోటలో 1 గ్లాసే తాగిరా, నేను 2 గ్లాసులు అడుగుతున్నాను దేనికి? నాకు దప్పిక తీరలేదు, అందుకే 2 గ్లాసులు అడుగుతున్నాను.
మరి వారు గ్లాస్ తాగితే తృప్తి పొంది అక్కడ తప్పు పోస్తానన్నా కానీ వద్దంటున్నారు వాళ్ళు. అలాగే ఈ దినాల్లో మనుషులు వారికి ఉన్న భక్తితో తెలిసిన భక్తితో తృప్తి పొందుతున్నారు. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్ సచ్. ఆమెకు తృప్తి లేదు అని అనుకుంటాను. సమరసితో ప్రభు మాట్లాడేటప్పుడు ఈ నీరు త్రాగేవాడు మరలా దప్పికొంటాడమ్మా. ఏంటై నువ్వు మాట్లాడేది? ఈ బావి ఎవరితో వేరో తెలుసా? యాకోబు గారు తవ్వారు. మా పిత్తల బావి నీరు తాగారు, మేమా బావి నీరు తాగుతున్నాం. మేము సంవత్సరం వస్తే యెరూషలేముకి వెళతాం. ఇంకా భక్తి అంటావేంటి? ఈ నీళ్ళు పనికిరావంటావేంటి? ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడుతున్నాడు సైకలాజికల్గా. ఏదో ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే ఆయన ఎవరి హృదయాన్ని నొప్పించేలాగా విమర్శించేలాగా మాట్లాడలేదు. ఎవరైనా నొప్పించడం ఆయన భక్తిలో లేదు. అది భక్తి అనేది తనను నొప్పించడం లేదు. 30 రూపాయలకు అమ్మేస్తానని డబ్బులు తీసుకున్నాడు, అమ్మేశాడు, ముద్దు పెట్టి అప్పు చెప్తానన్నాడు. ఆ సంగతి ప్రభువుకు తెలిసింది. తెలిసేమన్నాడు ఆయన? మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడయ్యా. నేను డైరెక్ట్గా అయితే కొడతాడా ఏమన్నా? అప్పగించేవాడి విషయంలో కూడా ప్రభు నోరు తీసి మాట్లాడే మాట అతను కొంచెం కూడా పించేయకుండా ఉండే మాట మాట్లాడాడు. దట్ ఈస్ ద గాడ్స్ అండ్ క్రైస్ట్ నేచర్. ఈనాడు క్రైస్తవ నామాన్ని పట్టుకున్నాము కానీ, దీనికి వాక్యాన్ని పట్టుకున్నాము కానీ, ఆ వాక్యం క్రియగా మనిషిలో మారలేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క విధానం చూస్తే అలా ఉంది. కాబట్టి ఆయన చక్కగా మాట్లాడారు. ఈ నీరు తాగితే మళ్ళీ దప్పిక అవుతుందమ్మా, నీరు తాగితే మళ్ళీ దప్పిక కాదు అని అలా 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 స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి చివరికి ఆ నీరును ఆమెకి ఇచ్చారు. అలాగే ఇక్కడ సమరయతితో ప్రభువు మాట్లాడారు డైరెక్ట్గా. మా అమ్మతో ప్రభువు మాట్లాడలేదు, కల్లో మాట్లాడలేదు, దర్శనం మాట్లాడలేదు, ఒక సేవకుడు మాట్లాడలేదు, ఒక ప్రసంగంలో మాట్లాడలేదు. మరి ఇంకెవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడినా దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరు మాట్లాడినా దాని వెనక ప్రభువు ఆత్మ వండిన మాట అయినట్లయితే అది యాక్ట్ చేస్తుంది, అది పనిచేస్తుంది. కాబట్టి ఆ యాగిని ఆమెకు వచ్చింది. వాళ్ళు ఉద్యోగులు విడిచిపెట్టేశారు. చివరికి ప్రభుని రక్షణానుభవం పొందుకున్నారు. తర్వాత ప్రభువు మాట్లాడారు, సేవకు పిలిచారు, సేవకు వచ్చారు. మా చిన్నతనంలో క్యాంపస్ దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. మా స్వగ్రామంలో ఆ గేటు దాటి బయటికి వెళ్ళకూడదు, అలా పెంచారు. ఓ రోజు నేను చిన్న మా స్కూల్ పక్కనే, స్కూల్ కూడా ఇంటి పక్కనే, పిల్లలతో కలిసి బయటికి వెళ్ళిపోయి ఆ వయసులో మా అమ్మ తెలిసింది. దానితో ఏం జరిగింది, బయటికి వెళ్తే అల్లకెళ్ళకి వెళితే తిరిగి ఇంటికి వచ్చే లోపల ఇంత ఈతములు కాళ్ళు గుచ్చుకుంది. అది రాదు, బయటికి రాలా. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తారు, వెళ్ళేటప్పుడు చూడాలి, ఇది వచ్చేటప్పుడు చూస్తారు. కుంటేమా బయటపడిపోద్ది. కాబట్టి కుంటకుండా నడవాలి. ఎంత నడిస్తే అది ఎక్స్పోజ్ అయిపోయింది ఏదో పూటకాయ. ఆమె ఇది అట్లకాడ అంటారు, అట్లకాయ పొయ్యిలో పెట్టి ఎర్రగా కాల్చి దాంతో సొరకేస్తారు. ఎవరైనా కుర్ర బూతి తిడితే బూతి తిట్టాడని అన్నాలు కానీ ఆ పేరేని చెప్పకూడదు, నా పదాన్ని రిపీట్ చేయకూడదు. ఆ విధంగా వారు రక్షించబడ్డారు. నేను వయసులో పెరుగుతున్నాను, ఇంట్లోనే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మనుషులు రావడం, వాక్యం వినడం, మారుమనసు పొందడం, పశ్చాత్తాపడడం, ఇవన్నీ బాల్యం నుంచి చూస్తున్నాను. ఇంట్లోనే స్కూల్ అయితే ఇంట్లో స్కూల్ ఎలా ఉంటుందో పిల్లవాడికి తెలియదు, మాస్టర్ పిల్లవాడికి అంత కామన్గా తెలుసు. అన్ని పదాలు బైబిల్ అంతా వాళ్ళు బోధిస్తున్నా, బైబిల్ అంతా నేను కళ్ళు చెబుతూ వింటానే ఉన్నా, కళ్ళతో చూస్తూనే ఉన్నా. ఒకడే మా అమ్మ, అరే ప్రభువు నాతో మాట్లాడారు, నీ గురించి రా కూర్చోమన్నారు. కూర్చున్నా. కూర్చుంటే బైబిల్ తీశారు, రోమపత్రిక. దానిలో ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏముందో బైబిల్లో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుకరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు దినమందు, బయలుపరచబడి దినమున నీకు నీవే ఉగ్రతను సంపాదించుకుంటున్నావు. కాబట్టి ఈ వచనం తీసి మాట్లాడారు. నువ్వు మారుమనసు పొందాలి, ప్రార్థన చేసుకోమన్నారు. ఆ విధంగా నేను ప్రత్యేకంగా వెళ్ళి మోకరించడం, ప్రార్థన చేయడం, రక్షణ పొందడం జరిగింది.
తల్లిదండ్రుల యొక్క త్యాగం ఒక దేవుని సేవకుడిని ప్రపంచానికి అందించింది. క్రైస్తవ్యంలో ముఖ్యంగా ఉండేది త్యాగమే. ఆ త్యాగమే అనేక మందికి ప్రతిఫలంగా ఈరోజు అందించబడడం చాలా సంతోషకరమైన విషయం. అసలు మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి అని చెప్తున్నారు కదా. అంత సింపుల్గా అయ్యేదానికి మరి మీరు ఇప్పుడు నేను కొన్ని రోజులు కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను అంటున్నారు కదా. ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఎందుకు అంత శ్రమ తీసుకొని చేయవలసి వస్తుంది? అంత ఈజీగా ఈ రోజుల్లో ఆ పదాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? ఉదాహరణకి ఈ మధ్య ఒక అతను చాలా ఇంతకన్నా పెద్ద సైజులో ఒక గృహప్రవేశం కార్డు వేసి పంపించాడు అందరికీ. ఒక కార్డే ఖరీదు 500 రూపాయలు ఖరీదు చేస్తాను, అంత రిచ్గా ఉంది. దాన్ని తీసుకుని అందరూ వచ్చారు. వస్తే అక్కడ 5 అంతస్తుల మేడ దీనిలోనే వేసాడు ఇంటి ఫోటో. పై అంతస్తులో భార్య నిలబడింది, సంకలో కొడుకున్నాడు, పార్కింగ్ చేసి కారు ఉంది, అంత రిచ్గా ఉంది. తీరా అందరూ వచ్చారు. అయితే అక్కడ ఇల్లు కనపట్ల, కారు కనపట్ల, మేడ కనపట్ల, అమ్మాయి అబ్బాయి కనపట్ల. అందరూ వచ్చారు. రమ్మన్నాడు ఒక స్థలానికి, అక్కడ ఆ స్థలాన్ని తీసుకెళ్ళాడు. పెద్ద టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద ఈ బ్లూ ప్రింట్ పెట్టాడు. అక్కడ దీనిలో ఏం వేసాడో ఫోటో, దాన్ని బ్లూ ప్రింట్ పెట్టాడు అక్కడ. దీనికి గృహప్రవేశం చేయాలన్నాడు. నమ్మినవాడు రక్షించబడిన ఉంది బైబిల్లో. మరి ఇది అది ఒకటేనా? ఈ బ్లూ ప్రింట్కి ఏముంది? 5,500 ఇస్తే బ్లూ ప్రింట్ వేసిస్తాడు ఇంజనీర్. మరి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చేపాటికి అక్షరము చంపును ఆత్మజీవింపచేయను. అక్షరం చెప్పింది నమ్మినవాడు రక్షించబడను. అక్షరం చెప్పేసింది, నేను నమ్మేశాను, అయిపోయింది. బ్లూ ప్రింట్ ఏం చేశాను? అదే ఇల్లు. మేడ ఎక్కడ ఉందా? బ్లూ ప్రింట్లో మేడ ఉందంటే భార్య ఉందా? పిల్లడు ఉన్నాడా? ఇటు ముందు కారు ఉందా? అన్నీ దీనిలో కనబడుతున్నాయి. కాబట్టి దినాల మనుషులు విచ్ ఈజ్ నాట్ రియల్, నిజము కానిదేదో అది నిజంగా యాక్ట్ చేయాలి. నిజము కానిది నిజముగా కనిపించుకోవటానికి యాక్ట్ చేయాలా, అంటే లేనిది చూపించుకోవాలా, అనిజం నిజముగా చూపించాలా. అది నిజమైతే యాక్ట్ చేసే పని ఏముంది? నిజమునకు వేరే విధానంగా వెళ్ళాల్సిన పని ఏముంది? ట్రూత్ ఈజ్ ఎ ట్రూత్, అన్ట్రూత్ ఈజ్ అన్ట్రూత్. కాబట్టి అక్కడ నమ్మిన వాడు రక్షించబడిన మాట అక్షరాల కరెక్టు. దాని వెనుక చర్య. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పాపను గురించి, నీతిని గురించి, తీర్పు గురించి నేను ఒప్పింపచేయను. ఇట్స్ ఏ కన్విక్టింగ్ స్పిరిట్. ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చిన లక్షణాలు అవి కాదు. ఇది పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు అవన్నీ కాదు మనం అనుకున్నాయి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి పాపను గురించి, నీతి గురించి మిమ్మల్ని ఒప్పింపచేస్తుంది. ఒప్పిస్తే క్షమిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను అన్నాను, నేను దా చెప్పాను నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అని. కానీ రికార్డులు చూస్తే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను ఉంది. అక్కడ మా 4 ఫాదర్స్ కూడా క్రిస్టియన్స్ అని రాయబడి ఉంది. రికార్డులు కూడా క్రిస్టియన్ అని రాయబడి ఉంది. ఇవన్నీ ఎలా? ఈ అన్నిటికీ బేస్ ఏంటి? నేను క్రైస్తవంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడిని. బై బర్త్ నో క్రిస్టియన్, బై బర్త్ నో రీజన్ టు ఎనీ వన్. క్రైస్తత్వంలోనే కాదు, ఏ మానవుడికి భక్తి అనేటువంటిది, ఏ రకమైన భక్తి అయినా సరే పుట్టుకతో భక్తి అనేది లేదు. జన్మతః పాపలం అని చెప్తున్నారు అందరూ కూడా. మరి జన్మతః పాపిన నీతిమంతుడు ఎట్లా అవుతారు? నీతిమంతుడు కావాలి అంటే నీతి రావాలి, నీతి దొరకాలి, నీతి తనకు అందుకోవాలి. కాబట్టి మారుమనసు అనేది ఏంటంటే జన్మతః పాపిగా పుట్టిన మనుషుడిని దేవుడు పాపను చూపించి, పాపను ఒప్పించి, పాప స్వభావాన్ని కాల్చివేసి, పాప స్వభావాన్ని తీసివేసి, ఆ తనంలో దేవుడు తన నైజాన్ని ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ ఈజ్ ద సాల్వేషన్. అసత్యములోంచి సత్యవంతుడు మలచబడుట అది రక్షణ. దాన్ని మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ లైఫ్. పాతది గతించి కొత్తది రావాలి. మనుషుడు అతనే. అదే నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హాని, దట్ ఈజ్ మై పాస్ట్ లైఫ్. ఇప్పుడు నేను దర్శించిన తర్వాత ఐఎమ్ న్యూ క్రీచర్. పాతవి గతించిన సమస్తం కొత్త ఆయన. అప్పుడు జీవించింది
నేను కాదు, అప్పుడు పాపాలు చేసింది నేను కాదు, ఇప్పుడు భక్తి చేసేది నేను కాదు. అదేంటి? తప్పు చేసింది నేను కాదు, భక్తి చేసేది నేను కాదు. మరి నువ్వేంటయ్యా? హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఇది ఒక పాత్ర అంటే ఏ స్పేస్, ఖాళీగా తయారు చేసాడు దాన్ని. దానిలో నీటి పోస్తాను కాబట్టి ఇప్పుడు నీటి బాటిల్ అంటున్నాను. దానిలో పాలు పోస్తే పాలు తీస్తాను. అంటే దేవుడు ఆదామును సృజించినప్పుడు గాడ్ క్రియేట్ ద యాడమ్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ హిజ్ నేచర్. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనిషి సృజించినాడు. మట్టితోనే దేహం చేసినాడు, దానిలో ప్రాణం పెట్టినాడు, దానిలో ఆయన తను ఇముడ్చుకున్నాడు. అంటేగా దేవుడు ఆ పాత్రలో ప్రవేశించాడు. ఇది బాటిల్గా మనిషిని తయారు చేశాడు మట్టితో. దానిలో నీళ్ళు పోసాను, ఇప్పుడు నీళ్ళ సీస అన్నాం. పాలు పోసాను, పాల సీస. ఆ మానవ రూపంలో దేవుడు తను ఇముడ్చుకున్నాడు. ద గాడ్ స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫార్మేషన్. ఆ రూపంలోకి దేవుడు ప్రవేశించాడు. ఆ రూపంలోనే ఆయన నీ తండ్రిని అన్నాడు, ఆ రూపంలో నీవు నా కుమారుడు అన్నాడు. మరి ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో అప్పుడు ఏమైంది? ట్రూత్గా ఉన్నటువంటి వారు అన్ట్రూత్ వచ్చి, ట్రూత్ ఉండగా అన్ట్రూత్ని ఎప్పుడైతే నమ్మారో వీళ్ళు, ఇక నమ్మకంతో పాతదాన్ని విడిచిపెట్టేశారు. వెన్ ద అన్ట్రూత్ ఎంటర్డ్, ట్రూత్ వెంట్ అవుట్. వెలుగు వచ్చినప్పుడు చీకటి పోతుంది, వెలుగుపోతే చీకటి. ఈ రెండు ఒకదాని కూడా కాంట్రరీ. నిజమైన దేవుడు, ద గాడ్ ఆఫ్ ట్రూత్, మానవుణ్ణి ఆ సత్యముతోనే నింపాడు. మానవుడు అంటే ఆదమానం అంటే ఎవరయ్యా అంటే మానవ రూపంలో ఉన్నాడు కానీ తనలో మానవుడు లేడు. ఇప్పుడున్నటువంటి లోకం అనేది తనలో లేదు. రూపము మానవుడు, ఇన్సైడ్ ఈ ద గాడ్. కానీ ఎప్పుడైతే తినవదన పండు తిన్నాడో ద అన్ట్రూత్ ఎంటర్డ్ అండ్ ట్రూత్ హీ లాస్ ద ట్రూత్. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే నిజమైనటువంటి దేవుడు తనలో ఉండగా అపవాదికి ఎప్పుడైతే చోటు ఇచ్చినాడో మానవుడు, తన దీపం మారిపోయింది. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటి అంటే దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు అబద్ధమని అపవాది చోటు ఇచ్చినప్పుడు దైవత్వం పోగొట్టుకున్నాడు. ఆ దైవత్వం పోయిన స్థానంలో పాపం ప్రవేశించింది. ఆ పాపిగా ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి అన్నాడు, మీరు నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా ఇందు విశ్వాసం ఉంచండి, నన్ను ఆహ్వానించండి, నా తట్టు చూడండి, నేను నా రక్తంలో మిమ్మల్ని కడిగి నా అగ్నితో మిమ్మల్ని కాల్చి మీరు నా పాప నియమంని తీసివేసి తిరిగి నా నియమాన్ని పెడతాను. పాపం అనగా ఒక నియమము, నేచర్, సిన్ఫుల్ నేచర్. దేవుడు అనగా స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ నేచర్. నేచర్ అనగా అది ఒక స్వభావము, అది ఒక స్థితి, దానికి ఒక రంగు, దానికి ఒక రుచి, దానికి ఒక వాసన. ప్రపంచంలో ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా సరే దానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. ఆదాముకు రంగు, రుచి, వాసన ఉంది. ఏంటి? దేవుడు ఆదాముకు ఉన్న రంగు ఏంటి? దేవుడికి ఏ రంగు ఉందో ఆ రంగే, ఏ వాసన ఉందో ఆ వాసనే, ఏ రుచి ఉందో ఆ రుచే. నేను పరిశుద్ధంగా కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. లైక్ ఇక్కడ ఎప్పుడైతే తినవదన పండు తిన్నారో ఏమైపోయింది? ఇక్కడ రంగు మారిపోయింది, రసానికి చర్య జరిగింది. సైన్స్ కూడా అంతేగా, ఒక పదార్థం మీద మరి పదార్థం రసాయనిక చర్య చేస్తే అక్కడ చేంజెస్ వస్తాయి. ఏం చేంజెస్? దానికి ఉన్న రంగు, రుచి ఒకటే ఉంది, రుచి వాసన ఉంది. ఈ రసాయనిక చర్య జరిగిన రంగు మారింది, రుచి మారింది, వాసన మారింది. టోటల్లీ ఇట్ వాజ్ చేంజ్. అదే మార్మెంట్స్. అది ల్యాబ్లో ఇంటర్మీడియట్ చదివి వాళ్ళందరూ ల్యాబొరేటరీ ఇవన్నీ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ. అది చేసి ఆ పదార్థం మేసరిచి ఇంక రసాయనిక చేరించారంటే రంగు మారింది, రుచి మారింది, వాసన మారింది. ఓకే, యువర్ రైట్. నేను ప్రభుని విశ్వాసం ఇచ్చాను, నేను మాంస పని చేశాను, రంగు మారాలిగా, రుచి మారాలిగా, వాసన మారాలిగా. ఆ మూడో మారలేదు, మేస్టర్ రైట్ అంటాడా? మేస్టర్ అనకపోతే దేవుడు ఎలా అంటాడండి? చర్య, రక్షణ చర్య. కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవునికి చర్య నా మీద జరిగింది. నా పాపల ప్రభువు నాకు చూపించాడు.
దేవుని సభలో ఒప్పుకున్నాను, తల్లి దగ్గర ఒప్పుకున్నాను. మీరు నూజివీడు సేవకు మొట్టమొదటి నాన్న వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఎక్కడో ఉన్నారు, అద్దెంట్లో ఉన్నారు. వాళ్ళ నుంచి ఎవరో విశ్వాసం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, సొంత ఇంట్లో. నా తోటి వయసు కూడా ఉన్నాడు ఆ ఇంట్లో. ఇద్దరం స్నేహం కాబట్టి బయటికి తీసుకెళ్ళాడు. మాది ఈ ఊరు కదా. తీసుకెళ్తే మన తోట ఉందిగా, ఆ తోట దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మంద కదా అది, తోట చుట్టూ కంచె ఉంది. ఆ కంచెలో పెద్ద కుంకుడు చెట్లు ఎన్నో ఉన్నాయి. ఆ కాయలు పండిపోయి ఎండిపోయి రాలిపోతే కింద ఆకుల్లో పడిపోయాయి. అటు ఏరుకుందామంటే నాకేం తెలుసు, ఇద్దరం కలిసి ఏరుకున్నాం. ఇద్దరు చీర చొక్కాలు వేసుకున్నాం. ఇంటికి వెళ్ళాము. ఏంటో అందా మా అమ్మ, అక్కడ కూండికాయలు ఏరుకొచ్చానన్నా. సరే బయట ఉండి అన్నారు. ఆగలేస్తున్నాడు, నేనేం చేయను అన్నారు. అన్నం లేదంది, ఉందన్న. మరి పెట్టన్నారు, పెట్టమన్నారు. నువ్వు దొంగతనం చేసుకొచ్చి నా ఇంట్లోకి వస్తానంటావేంటిరా, మళ్ళీ అన్నం పెట్టమన్నావేంటి? నువ్వు నా ఇంట్లోకి రావాలంటే, నేను నీకు భోజనం పెట్టాలంటే ఆ కాయలు కింద వేసిన కాయలు మళ్ళీ నీ ఒడిలో పోసుకో. ఆ సరాసరి ఏ తోట దగ్గర ఏరుకొచ్చి అక్కడికి వెళ్ళు. నువ్వు ఏరుకొచ్చినప్పుడు ఎవరు లేరన్నావు కదా, వెళ్ళి ఆ తోటలో ఎవరు ఉన్నారు చూసి వాళ్ళని పిలిచి వాళ్ళకి క్షమాపణ అడిగి కాయలు అక్కడ పడేసి లేకపోతే ఇంటికి రావద్దన్నారు. అలాగే చేసి వచ్చా. ఇది తల్లిదండ్రుల యొక్క శిక్షణలో వచ్చిన మార్పే కానీ నాలో ఇంకా మార్పు జరగలేదు. అప్పటికి నాలో మార్పు జరిగితే ఏం చేస్తాను, అవి చేయకుండా ఉంటాను. ఇప్పుడు నాలో వచ్చిన మార్పు, మా అమ్మ మార్పు గురించి చెప్పేపాటికి ఆమెకు లోబడిపోయి అది తీసి అక్కడ పారేసి వచ్చాను. కాయలు దొంగతనం చేసిన కాయలు పారేసి వచ్చాను, కానీ దొంగ బుద్ధిని పారేయలా. మాంస పొందినప్పుడు పోయింది దొంగ బుద్ధి. కాబట్టి మారు మనసు అనుభవించినటువంటిది చేంజ్ ఆఫ్ లైఫ్. ఇది ఇలా రకరకాల మార్పు గురించి మాట్లాడుతున్నారు మనుషులు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. క్రియలు లేని విశ్వాసం మృతము. రెండవది, ప్రపంచంలో ఘన పదార్థాలు చాలా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ప్రపంచంలో ఎంత క్వాంటిటీ ఆఫ్ రాళ్ళు ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ మన్ను ఉంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇసుక ఉంది, లెక్కించలేనంత పరిధుల్లో ఉన్నాయి. ఇనుము ఎంత క్వాంటిటీలో ఉంది, రాగి ఎంత క్వాంటిటీలో ఉంది, వెండి ఎంత క్వాంటిటీలో ఉంది, బంగారం ఎంత క్వాంటిటీలో ఉంది. వీటన్నిటిలో క్వాంటిటీ ఏది ఎక్కువ, ఏది తక్కువ? బంగారం అనేది క్వాంటిటీలో మిగిలినటువంటి వాటితో పోల్చుకునే క్వాంటిటీ అతి తక్కువ. నీతి అనీతి, నీతి దొరికినంత అనీతి దొరికినంత క్వాంటిటీలో నీతి దొరకదు. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా సరే అబద్ధం ఉంది, ఎక్కడ చూసినా అబద్ధం ఉంది, నిజం లేదు. ఎవరో ఫోన్ చేసింది మా అల్లుడికి, ఫోన్ చేసి బంగారు పొట్టేనా మీద అన్నారు. మరి బంగారు పొట్టు కాదు అన్నాడు. అని మాది రియల్ గోల్డ్ బంగారు పొట్టు అన్నాడు. ఆమెకు బంగారు కొట్టు మనిషి అంట, ఎవరికో బంగారు కొట్టుకు ఫోన్ చేస్తే ఈయనకి వచ్చింది. బంగారం కొట్టు మీద అంటే ఈయన అన్నాడు, కాదనలా, ఆత్మీయ బంగారం కొట్టు అన్నాడు. అప్పుడు ఆమెకి అర్థమైంది కావాలి, ఏదో ఏం అర్థమైందో మరి. అంటుంది, నేను మెడిటేషన్ చేస్తున్నాను అంత. మంచిదే. మా ఆయన అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం ఎట్లా ఉంటామన్నాడు. దీనికి ఆయన సమాధానం చెప్తారా మీరు? అందులో అల్లుడు నాకు ఇచ్చాడు ఫోన్ మాట్లాడమని. అవన్నీ వినలా నేను టాపిక్. సరే నేను మాట్లాడాను. అబద్ధం ఆడుకుంటే ఎట్లా ఉండాలంటున్నావు కదమ్మా మీరు. అబద్ధం ఆడుకుంటే ఎలా ఉంటారు అంటే, మనిషి అంటే అబద్ధం ఆడేవాడు, మనిషి అంటే అబద్ధం ఆడకుండా ఉండలేనివాడు, మనిషి అంటే నిజానికి సంబంధం లేనివాడు. అబద్ధం ఆడాల్సిందే. మెడిటేట్ చేసినా సరే ఆడుతున్నాను. మరి మీ ఆయన కూడా అంతే. మరి అబద్ధం ఆడకుండా ఉండాలంటున్నారు కదండి. అది మనిషికి సాధ్యమా? అది ఎలా సాధ్యం అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. అప్పుడు నేను చెప్పాను, నాకు అదంతా ఆ సబ్జెక్ట్ అంతా తెలియదు, ఒక క్రిస్టియన్ అయి ఉంటుంది అనుకుని నేను మామూలుగా మాట్లాడుతూ, అలా కాదమ్మా, ట్రూత్ అనేవాడు యేసు ప్రభు. ఆయన ఆత్మ ఒక మనిషిలోకి వస్తే ఆయన అబద్ధం ఆడడం అంటే అర్థం ఏంటి? అక్కడ మనిషి అంటే తప్పకుండా అబద్ధం ఆడాల్సిందే. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా మనిషి ఉంటాడా అని అడిగింది ఆమె. సాధ్యం అని అడిగింది. సాధ్యం కాదు. ఏ మనుషుడు కూడా అబద్ధం ఆడకుండా ఉండలేడు.
తప్పకుండా ఆడతాడు. మరి ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనిషిగా ఉన్నప్పుడు ఆడతాడు. మనిషిలోంచి మనిషి బయటికి వెళ్ళిపోయి మనిషిలోకి దేవుడు వస్తే ఆయన ఆడడం. కనపడేది మనం, అబద్ధం ఆడేది కూడా మనం కాదు, నిజం మాట్లాడేది మనం కాదు. ఈ రెండూ రావు. ఇది పాల సీస అంటే పాలతో తయారు చేశారా ఏంటిది? నీళ్ళతో చేశారా? ఆ షేప్ మెటీరియల్ అది. కానీ మనకి ఏది కావాలి ఇప్పుడు? దాని లోపల ఉన్న మెటీరియల్ కంటెంట్ కావాలి. కాబట్టి అదే పౌలు అంటాడు, నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికుడును. ఇంకేమన్నాడు? నేను మంచి చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను. చెడు చేయొద్దనుకున్నాను, మంచి చేయాలనుకున్నాను, చెడు చేయొద్దనుకున్నాను, చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను. నిర్ణయం తీసుకున్నాను, డిటర్మినేషన్. ఈరోజు మంచి చేయాలి నిర్ణయం తీసుకున్నా. కానీ నిర్ణయం తీసుకున్న ప్రకారం నిర్ణయం తీసుకున్నది నేనే అనుకున్నాను, నిర్ణయం చేయలేకపోతున్నాను. చెడు చేయొద్దని నిర్ణయం తీసుకొని మళ్ళీ చెడే చేస్తున్నా. అరే ఏంటి ఆలోచిస్తావు? ఓ నాలో నేను లేను. నాలో నేను ఉంటే వద్దనుకున్నది మానాలు, చేయాలనుకుని చేయాలి. నాలో నేనే కనపడదు, నేనే కదా అనుకుంటున్నాను. కానీ నేను వద్దనుకున్నది నేను చేయటం ఏంటి? నేను వద్దనుకున్నాను నేనే చేసాను, నేను వద్దనుకున్నా నేను చేస్తున్నానేంటి? చేయాలనుకున్న మంచి నేనే చేయలేకపోతున్నానేంటి? ఓహో అట్లయితే నాకు అర్థమైంది. ఏం అర్థమైందంటే, నేను తప్పు చేసినప్పుడు నేను చేసినవాడిని కాదు, ఆడెవడో ఉన్నాడు నాలో, ఆడు తప్పు చేశాడు. దట్ ఈజ్ సిన్ఫుల్ నేచర్. వాడు చేయకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు తప్పు అబద్ధం ఆడనటువంటి నేచర్, ఆడనవాడు దేవుడు కాబట్టి ఆయన ఆత్మ వచ్చింది అడిగి. సో గాడ్ ఎంటర్డ్. అబద్ధం ఆడిన ఆత్మ ప్రవేశించింది, అందుకని ఇప్పుడు అబద్ధం కనపడేది మనం. అబద్ధం ఆడేది మనం కాదు, నిజం మాట్లాడేది మనం కాదు. బట్ వీఆర్ ఓన్లీ వెసల్, ఒక పాత్ర లాంటి వారు. మనం దేనికి అప్పగించుకుంటే దానికే దాసనం అయిపోతాం. మార్మన్స్ పొందిన దినాల్లో మీకు వచ్చిన అనుభవాలు ఏంటి? కాలం గడుస్తున్న కొద్దీ చాలా సంవత్సరాలు మీ విశ్వాసయాత్ర కొనసాగింది. ఈ దినాల్లో మీకు అంటే మీరు ఎలా విశ్వాసంలో వృద్ధి చెందడం జరిగింది? ఎటువంటి అనుభవాలు? ప్రారంభంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి మధ్య చెప్పుకోదగిన వ్యత్యాసాలు ఏమి గమనించారు మీరు? యేసు ప్రభు ఏది మాట్లాడినా ఆయన బోధన కంటే ఎక్కువ ఉపమానాలు చెప్పాడు. ఆయన ఉపమానాలు ఎక్కడ ఏమీ బోధించలేదు. కుక్క పిల్లలకి అయితే కొన్ని రోజులు కళ్ళు వస్తాయి, మిగిలిన వాడు అన్నిటికీ పుట్టుతోనే కళ్ళు కనపడతాయి. మనకి పుట్టుతో కనపడతాయి, కానీ మిగిలిన జంతువులు కొన జెరాఫ్స్ని చూసాం మొన్న నేను ఆఫ్రికా ఖండం వెళ్ళినప్పుడు. అది ఈనింది పిల్లని ఏంతుంది, ఈ లోపల పెద్ద పూలు వస్తుంది జెరాఫీ మీదకి. ప్రాణరక్షణ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతే పిల్ల ఏం చేస్తుంది? పిల్లని వదిలేసి అది దూరం వెళ్తుంది, మళ్ళీ పిల్ల కోసం మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక పెద్ద పూల మీద పడుతుంది. తన్ను రక్షించుకుంటుంది, తన బిడ్డను రక్షించుకుంటే దాని కాల్పిడి ఒక్క తన్ను దంతుంది వెనక్కి. పోట్లాడడానికి చేతులు లేవు దానికి. జరాఫీ ఒక్క తన్ను కానీ పెద్ద పూలు తగిలితే అంతే పడిపోద్ది, మళ్ళీ ఎగరదన్నమాట. ఆ విధంగా జంతువు సేవ చేసుకుంటుంది. కానీ ఇక్కడ మనుషుగా పుట్టినట్టు మనం అన్ని జంతువులకు అతీతమైన సృష్టించబడిన వాటిలో ఏ జంతువుకి మనం అంత జ్ఞానం కలిగింది కాదు. కానీ ప్రతిదీ పుట్టుకతోనే ఉనికి కలిగి ఉన్నాయి, కానీ మనిషి మాత్రం పుట్టినప్పుడు ఉనికి లేడు, ఉన్నాడు పడి ఉన్నాడు. కానీ వయసు 6 నెలల వయసు పుట్టిన వయసు తేడా ఉంది. 6 నెలల వయసు సంవత్సరం వయసు తేడా ఉంది. సంవత్సరం అయితే 5 సంవత్సరాల వయసు తేడా ఉంది. 5 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వయసు తేడా ఉంది. 10 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వయసు తేడా ఉంది. యాజ్ వి గ్రో ఇన్ ద ఏజ్, మన లక్షణాలు మన క్రియలు చిన్నవాడిని పిల్లవాడిని మాట పిల్లవాడిని యోచన, పెద్దవాడిని పిల్లవాడిని చేస్తలే. ఫిజికల్ గ్రోత్ ఎలాంటిదో స్పిరిచువల్ గ్రోత్ కూడా అలాంటిదే. పాయింట్ అదైంది మీరు. పిల్లవాడి వల్ల మాట్లాడి పిల్లవాడిని యోచించి పెద్దవాడిని పిల్లవాడిని చేస్తలు మానేశాను అని అంటాడు పౌలు. ఏంటి పిల్లవాడిని చేస్తలు? నేను భాషలతో మాట్లాడాను, పెద్దవాడిని చేస్తలు అయ్యాను అనుకున్నాను, ఆత్మ అంటే అది అని అనుకున్నా. కానీ కార్పొరేట్ ఆత్మ అది ఆగిపోయింది. పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు, భక్తిలో పిల్లవాడిని చేష్టలు ఉన్నాయి, పెద్దవాడిని చేష్టలు ఉన్నాయి. భౌతికంగా కూడా పిల్లవాడిని చేష్టలు ఉన్నాయి, పెద్దవాడిని చేష్టలు ఉన్నాయి. సో యాజ్ యూ గ్రో ఇన్ స్పిరిట్, యాజ్ యూ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, తేడా ఉంటుంది. సాధారణంగా విశ్వాస జీవితంలో అనేక రకాల పరీక్షలు అందరికీ ఎదురవుతూ ఉంటాయి. మీ విశ్వాసం పరీక్షించబడిన సందర్భం, దానిలో దేవుడు బయటికి తీసుకొచ్చి విజయం ఇచ్చిన సందర్భం ఏవైనా 1-2 చెప్పండి.
4వ తరగతి కురవాడు స్కూల్కి వెళ్తూ క్యారేజ్ తీసుకెళ్ళాడు. ఆ పక్కోడు ఏం కూర అన్నాడు. మాది దుప్పి కూర అన్నాడు. అరే దుప్పి కూర, దుప్పి అడవి జంతువు కదా, దుప్పి కూర నీకు ఎట్లా వచ్చిందరా? మా నాన్న కొట్టుకొచ్చాడు. ఆ నాన్న దుప్పి కూర కొట్టుకొచ్చాడు. వీడు కొడుకు తిన్నా దుప్పి కూర, వీడు కొట్టుకొచ్చాడా? మరి ఎలా తిన్నా దుప్పి కూడా? మన దేవుని మీద విశ్వాసం ఇచ్చిన తర్వాత హీఈజ్ బిహైండ్. మనం తింటాం, మనం కొట్టకపోయినా. కానీ వీడు కూడా మరి ఆ వయసుకు పెరుగుతున్నప్పుడు వీడు ఏం చేస్తాడు? నాన్న కదా, వీడు హంటింగ్ నేర్చుకుంటాడు, వీడు వేటాడతాడు. అలా నాన్న తెచ్చినది అన్నాడు. తర్వాత నాన్నతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు నాన్న ఏంటంటే వీళ్ళే జంతువులు కొట్టుకొస్తున్నాడు. ఫిజికల్ గ్రోత్ ఎలాగో, ఎడ్యుకేషనల్ గ్రోత్ ఎలాగో, టెక్నికల్ గ్రోత్ ఎలాగో, స్పిరిచువల్ గ్రోత్ కూడా అలాంటిది. గూడూరు అనే ఒక ఊరు ఉంది బందర్ దగ్గర. అక్కడ మా బావ సేవ చేస్తున్నాడు. ఆయనకి అక్కడ హై స్కూల్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఇది బ్రాహ్మణ్ హిందూ. ఆయన అప్పుడప్పుడు మాట్లాడుకోండి, ఆయన హిందూ క్రిస్టియన్ మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ ఆయనతో నేను కాన్వర్సేషన్ చేస్తున్నాను ఈ మధ్య, మరి నువ్వు వస్తే కొంచెం బాగుంటుందని, నువ్వు కొంచెం మాట్లాడతావు అనుకుంటున్నాను, ఒకసారి వస్తావా అన్నాడు. సరే వస్తానన్నా. వెళ్ళాం. అది విపరీతమైన చలికాలం, భరించలేని చలి. ఆయన చర్చి కాడ నుంచి మేము బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళాం. 6 కిలోమీటర్ ఆ ఊర్లో. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొన్ని అవర్స్ మాట్లాడాం. మధ్యరాత్రి అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చాం చర్చి దగ్గరికి. చర్చి దగ్గర తాళం వేసి ఉంది. మా అక్కన వాళ్ళ పిల్లలు కలిసి బందరు వెళ్ళారు సెమీ క్రిస్మస్ కానీ. వీళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు. ఆ క్షణం కూడా నిలబడలేని పరిస్థితి చలిలో. ఏం చేయాలి? ఇంకో గది అని లేదు వెళ్ళటానికి. అప్పుడు ఆయన అన్నా, నేను పక్కింటికి వెళ్ళి కుర్చీ తెస్తాను, ఈ లోపల నువ్వు కూర్చో, నేను వెళ్ళి బందరు వెళ్ళి అది తీసుకొస్తాను తాళం అన్నాడు. సర్లేమన్నా. ఆ పక్కింటికి వెళ్ళాడు కుర్చీ తినడానికి. వచ్చేప్పటికీ నేను ఈ లోపలికి అక్కడ నిలబడడానికి తలుపు దగ్గర మామూలుగా క్యాజువల్గా అన్నట్లుగా ఆ తాళం కప్పని ఇట్లా పట్టుకున్నా. పట్టుకోవడం ఇట్లా చేతిలో పెట్టుకున్నాను. మరి దేవుని జ్ఞాపకం చేసుకున్నా. ఊడిపోయింది. ఇప్పటికీ ఉంది, దాచి ఉంచా. అరకిలో పైన చిత్రదది తాళం కప్ప ఇప్పటికీ ఉంది ఇంట్లో. గాడి విద్య బజార్కి చేయొచ్చు, ఇది గాడి విద్య కాదు. దేవుని శక్తిని గాడిగా మార్చడం నాకు ఇష్టం లేదు. అవసరమైనప్పుడు దేవుడు తన కార్యం తను జరిగించుకుంటాడు. దేనికని నేను చూపిస్తాను రా అనడం కాదు. సో వెన్ వీ ప్రాక్టీస్ ద ఫెయిత్ వీ కెన్ సీ ద గ్రేట్ థింగ్స్. విశ్వాసంలోని దేవునికి ఇష్టమైనట ఆసహజం. వస్తే ఇట్లా మాకు పెళ్ళి అని కొత్తలో మా అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పక్క సేవకుడు ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాను. నేను మాట్లాడి విశ్వాసం గురించి మాట్లాడుతుంటే చాలా సీనియర్ సేవకుడు, బాబు విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పినట్టు ఉంటుందా విశ్వాసం అన్నాడు. మీరు చాలాగా సేవ చేస్తున్నారు కదా మీరు పెద్దవాళ్ళు, ఉంటుందన్నా. ఎలా ఉంటుంది అన్నాడు. విశ్వాసం ఎలా ఉంటుందంటే అప్పుడు నేను చెప్పాను, ఎప్పుడైనా మా ఇంటికి రండి, ఆ టైంలో ఉంటే చూద్దరు కానీ మీరు అన్నా. సరే వచ్చాడు ఆయన ఒక రోజున. ఆయన వచ్చే టయానికి నేను సేవకు బయలుదేరా. నేను బయలుదేరి నాతో 5-6 కుర్రోళ్ళు 7-10 మంది ఎంతమంది నన్ను తీసుకుని నడిచి వెళ్తాను, సైకిల్ మీద వెళ్తాం, సైకిల్ మీద వెళ్తాం, ఒకసారి బస్కి వెళ్దామని అందరం బయలుదేరాను. బయలుదేరి గేట్ దగ్గర ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు డబ్బులు లేవు. ఎవరైనా దగ్గర డబ్బులు, నీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. మేము ఆ ఊరు బయలుదేరే టయానికి ఈయన వచ్చాడు. బ్రదర్ మేము ఊరు వెళ్తున్నాం, మరి మీరు కూడా వస్తారంటే సరే వస్తామన్నాడు. ఆయన మాతో వస్తున్నాడు. ఎవరి దగ్గర నాకు డబ్బులు లేవన్నా అందరి దగ్గర డబ్బులు లేవు. సరే మేము వెళ్తుంటే దాదాపు బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోతున్నాం. అంత పోస్ట్ మ్యాన్ వచ్చి కాకుండా మీకు ఏమో వచ్చింది అన్నాడు. ఈయన చూస్తున్నాడు. ఈయన విశ్వాసం ఎలా ఉంటుందో తెలిసి చూసారా అన్న. చూసాను అన్నారు. ఓరో రిట్రీట్ జరుగుతుంది. రిట్రీట్ జరుగుతుంటే నేను అరుగు మీద కూర్చున్నా. బాత్రూమ్ శుభ్రం చేస్తాను కొంతమంది. చేతులు చేస్తూ నా దగ్గరికి వచ్చారు. అయ్యా మరి బాత్రూమ్ శుభ్రం చేస్తున్నాం, పెనాయిలు కావాలి లేదన్నారు.
నాకు డబ్బులు ఉంటే జేబులు ఉంటాయి, ఇప్పటికైనా జేబులు ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. సరే చెప్పాడు, నిలబడ్డాడు. దగ్గర డబ్బులు లేవు. నేను లేవని చెప్పట్లేదు, చూద్దామనట్లేదు, మెలకుండా కూర్చున్నా. డబ్బులు లేవు. ఒక 5 నిమిషాలు కూడా అవలా. ఈ లోపల ఒక హిందూ కన్వర్ట్ యూనివర్సిటీలో పనిచేస్తాడు న్యూజిలాండ్లో. అతను లోనా వేసుకొచ్చి అక్కడ ఆపి దాని నుంచి ఒక క్యాన్ తీసాడు, 5 లీటర్ల ఫినాయిల్. నాకు ఇవ్వకపోతే అతనికి ఇవ్వయా అన్న. ఇలాంటివి చాలా రేపు పొద్దు వరకు చెప్పుకోవచ్చు. జస్ట్ తెలియదని ఒకటి రెండు చెప్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసం మీద ఆధారపడటం కంటే ప్రాస్పరిటీ గాస్పెల్ బాగా ఎక్కువైపోయింది. మనం ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ దేవుడు దీవిస్తాడు, దేవుడు స్వస్థతిస్తాడు అంతవరకే ఆగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మారు మనసు యొక్క ఆ ప్రాముఖ్యతను కానివ్వండి, అంటే ఈ శారీరక దీవెని కంటే ఇంకా మిన్నైనది గొప్పదేదో ఉందని ప్రజలకు తెలియచేయడంలో క్రైస్తవులుగా అసలు ముఖ్యంగా మనం అనేక మంది విఫలం అవుతున్నాం అన్నట్టుగా ఒక వాదన. వాళ్ళ సేవలుగా ఉన్నటువంటి వారు ప్రాస్పరిటీ గాస్పెల్ మీద ప్రీచ్ చేస్తున్నారు, జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కడ ప్రారంభమైంది? దీని మూలం ఏంటి? ధనాపేక్ష. ఇదే ధనాపేక్ష. ధనవంతుడైన జక్కయ్యతో ప్రభు మాట్లాడి నేను చూస్తాను వస్తాను, నేనే ఇంటికి వస్తానని చెప్పినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? వస్తూనే నేను ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆచారం బెదలికి ఇచ్చేస్తాను. ఆయన బాగా చేశాడు, ప్రభు అన్నీ వదిలేయమన్నాడా? మరి ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చాడు అతను? దేవునికి ఆత్మచర్య తన మీద జరగడం ప్రారంభించింది. ధనవంతుని మీద, ధనాపేక్ష గల వాని మీద దేవునాత్మ పనిచేయడం ఎప్పుడైతే ప్రారంభించిందో తన నా ధనాపేక్ష నిర్వీర్యమైపోయింది, జర్రను జారిపోయింది. త్వరగా దిగమన్నప్పుడే చెట్టు మీద జర్రను జారాడు. ప్రభుత్వం నీటికి వచ్చింది, రక్షణ వచ్చిన రావేంటి దోస్తావతాని ఇది కూడా జారిపోయింది. ఏది? ధనాపేక్ష కూడా జారిపోయింది. యేసుప్రభు తనతో నాకు రా, నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి రక్షణ తెస్తాను అనేపాటికి ఈ రక్షణ వచ్చినప్పుడు ఇయ్యంతో దానికి అయ్యే జారిపోయినాయి. అది నిజమైన సేవకుడు యేసుప్రభు. ధనపేక్ష జారిపోదు, ధనపేక్ష రాదు. ధనపేక్ష కొంచెం బాధ చేయడు, ఆయన ప్రాస్పరిటీ గురించి బాధ చేయడు, ఉన్నాయి ఓడగొడతాడు. ఇప్పుడు అనేక మంది సేవకులు విశ్వాసుల్ని మీరు దేవుని సేవకుడికి లోపడాలి, దేవుని సేవకుల మాట వినాలి, దేవుని సేవకుడు ఏది చెప్తే అది చేయాలి అంటున్నారు. అంతవరకు ఉత్తమమే, మంచిదే. దాన్ని దాటి మీరు క్రీస్తు వైపు చూడాలని సిలువను చూపించడం కానీ, క్రీస్తుకు లోబడి బతకడం కానీ ఇవన్నీ నేర్పించకుండా వాళ్ళ దగ్గరే అలా ఉంచుకునే ప్రయత్నం ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది స్కూల్కి వెళ్ళాడండి, ఎవడో కొట్టాడు, కొడితే ఏడ్చుకుంటా మా నాన్నతో చెప్తాను కానీ వచ్చాడు. మరి నాన్న లేనివాడు ఎవడో చెప్తాడు? నాన్న ఉన్నాడు కానీ మా నాన్న చెప్తాను వచ్చాడు. మరి నాన్న లేనివాడు ఎవడికి చెప్తాడు? అలాగే నానంటూ ఉంటే కొడుకు ఏదో వచ్చినా నాన్న దగ్గరికి వెళ్తాడు. మరియమ్మ గారు ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన చెప్పింది మీరు చేయండి. నేననేది ఉంది అక్కడ? ఆయన దాకా ఎందుకు అని చెప్పి నేనే చెప్తాను అందా? జవాబు చెప్పలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె చక్కగా తగ్గించుకొని ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పి ఆమె ఏం చెప్పలా, అబ్బాయి దగ్గర తీసుకెళ్ళింది. అబ్బాయి కూడా తనేం చేస్తానలా, అది నా చేతిలో లేదు, ఆయన దగ్గర ఉందన్నాడు. దేవుడు దేవునాత్మ వాళ్ళ ఛానల్ అది, అలా ఆ ఛానల్ అది, ఈ ఛానల్ ఇది. బ్రదర్, యేసు ప్రభువు నమ్మినంత మాత్రం చేత, భక్తిని చేసినంత మాత్రం చేత, విశ్వాసంగా ఉన్నంత మాత్రం చేత, సేవడినంత మాత్రం చేత, మనుషులను 1,00,000 మంది ఆకర్షించినంత మాత్రం చేత, కోటాను కోట్ల రూపాయలు సంపాదించినంత మాత్రం చేత, దీస్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవునాత్మ యొక్క లక్షణాలు కాదు. వీటిని బట్టి దేవునాత్మ ఉన్నది ఈయన దగ్గర అనటానికి వీల్లేదు. కాబట్టి దీనిలో మనుషులను ఆకర్షిస్తున్నారు. ప్రాస్పెరిటీ గురించి బాగా చేస్తే జనాలు వస్తున్నారు. దేవుని దగ్గర రండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అంటున్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు ఏం కావాలో అది ఇస్తాడు, అడిగినవన్నీ ఇస్తాడు. మీకు లోకంలో గారడీలు ఉన్నాయి, గారడీలు అపవాదిక తంత్రంతో జరిగిస్తున్నారు. గాడి సీమను కూడా తంత్రాలతో గాడి చేసేవాడు, బాగా పేరుగాంచాడు, డబ్బు సంపాదించాడు. ఆ గ్రామానికి ఒక చిన్న సేవకుడు వచ్చాడు. ఈ కొన్న జనాలందరూ అటు డైవర్ట్ అయిపోయారు, బిజినెస్ అంతా అయిపోయింది. అరే బిజినెస్ అయిపోయింది, దాంట్లో నా ఐటెంకి డిమాండ్ పోయింది, ఆ ఐటెం బాగా క్లిక్ అవుతుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు,
దాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆయనకన్నా క్లిక్ అవ్వాలని నేను ఇంకా అప్పుడు పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. పేతురు గారి దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ పెట్టి, అయ్యా నేను ఎవరి మీద చేయతాడో మీకు దేవుని ఆత్మ వచ్చేలాగా నాకు ఆ వరాన్ని ఇవ్వండి అన్నాడు. పెద్ద సేవ దగ్గరికి చిన్న సేవత వెళ్ళి మీ యంత్రవాడిని అవ్వాలయ్యా, మీ ఆత్మ మీద ఉన్న ఆత్మ నాకు రావాలయ్యా, ప్రాణం చేయమంటే తప్ప సంతోషంగా చేస్తాడు. మరి పేతురు గారు చేశాడా? అతని మాటలు విన్నాడు. కానీ పేతురు ఏమన్నాడు? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఈ చేతనం మానుకుని వెళ్ళి మారు మనసు పొందు. మారు మనసులు నేను సేవ చేస్తాడంట. ఆత్మ ఎవడి మీద చేతాడు, ఆత్మ దిగిపోవాలంట. అది ఇమ్మని అడిగాడు. డబ్బులు ఇచ్చాడు కదా, డబ్బులు ఇమ్మన్నాడు కదా. నేను డబ్బుతో కొనుక్కుంటే నీకు డబ్బులు కమ్ముతానరా బాబు, నేను డబ్బులతో కొనుక్కోలేదు, నా మార్పు పొంది నా హృదయాన్ని సరి చేసుకుంటే దేవుడికి ఆత్మ ఇచ్చాడు అని చెప్పాడు. ఇవాళ మనుషులు వాస్తవాన్ని రుచి చూడని వాళ్ళు ఆ పరిధిలో వెళ్ళిపోతారు. వాస్తవానికి అవాస్తవానికి 100% తేడా ఉంది. దాన్ని ఎవరు నమ్ముతారంటే వాస్తవం తెలియని వాళ్ళు అవాస్తవాన్ని నమ్ముతారు, వాస్తవం చేసిన అవాస్తవాన్ని నమ్మరు. కానీ సంఖ్య ఎక్కువ ఎవరు ఉంటారంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దేవుని సేవ కంటే ఎక్కువగా యాంటీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ స్పిరిట్ డైవర్ట్ చేస్తుంది మనుషుల్ని. అందుకే బైబిల్ చెప్తుంది కదా, భూమి మీద మీ మనసు భూమి సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పైన వాటి మీద మనసు పెట్టుకోనండి. ధనాపేక్ష సమర్థమైన కీడుకు మూలం. దాన్ని నమ్ముకుని అనేకులు తమను తామే చంపుకున్నారు. లోకం నుండి దేనిని మీరు ఆశించమాకండి. లోకం వద్దు వద్దని బైబిల్లో పక్కన చెప్తే దేవుడు ఇస్తాడని చెప్తే ఏది కరెక్ట్ చెప్పండి? దేవుడు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్ట్? మార్పు పొందిన వాళ్ళు అందరికీ దేవుడు భౌతికైనా ఊడగొడతాడు. భౌతికం ఇచ్చేవాడు కాదు దేవుడు, భౌతికైనా ఉన్నది ఊడగొడతాడు. ఊడగొట్టిన దాన్ని నువ్వు సంతోషిస్తే అప్పుడు కావాలంటే తర్వాత ఇస్తాడు. స్టార్టింగే ఇవ్వడం మొదలు పెట్టడు దేవుడు. ఇవ్వడం జక్కే వచ్చినప్పుడు జక్కే ఉంచాడా? అబ్రహాం అన్నీ విడిచిపెట్టమన్నాడు, అన్నీ విడిచిపెట్టి ఓడగొట్టి నాగలు చేశాడు. మళ్ళీ ఎన్ని ఇచ్చాడు? ప్రపంచం ఎవరికి ఏమన్నా అంత ఇచ్చాడు. కానీ దాని మీద బేస్ చేయడపోని దేవుడు ఇచ్చినా సరే వాటి మీద మనసు పెట్టుకోకూడదు. అది వాటి గురించి దేవుడు అవి ఇవ్వాలన్న మనసు మనకు రాకూడదు, అవి ఇచ్చిన దాని ఆనందించకూడదు, వాటితో తృప్తి పొందకూడదు, వాటి గురించి మనం అతిశయించకూడదు. నిజంగా అసలు దీవెన అనేది క్రైస్తవ్యంలో దీవెన అనే మాటని మీరు డిఫైన్ చేయాలంటే ఎలా చెప్తారు? దీవెన అనేటువంటిది అది ఆధ్యాత్మికమైన పదం. ఏ బంగారపు కుట్టైనా బంగారం ఏ పరిమాణం కావాలన్నా పరిమాణం ఇస్తాడు. కానీ నాకు ఒక్కొక్క ఇనప గొలుసు కావాలంటే ఇస్తాడా? దేవుడు ఈ లోకాన్ని ఇచ్చేవాడు కాదు. ఈ లోకాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆడ తిరిగి వెళ్ళాలి, అది ఇస్తాడు. కానీ ఇది ఇవ్వడం భౌతిక నమ్ముకుంటే ఆధ్యాత్మికం వస్తుంది, ఆత్మీయత నమ్ముకుంటే భౌతికం వస్తుంది. గెహజీ ఎలీషాకి తేడా ఏంటి? ధనం వచ్చింది, లీగల్గానే వచ్చింది. ధనం వచ్చిందని వద్దన్నాడు. ఆయన వద్దన్నది నాకు కావాలన్నాడు. వద్దన్నవాడికి దీవెన లేదు, శాపం లేదు. కావాలన్నవాడికి అది వచ్చింది, ఇది వచ్చింది. మరి ఏది బాగుంటుంది అంటారా? బైబిల్ నొక్కి ఒక్కడించేది పరిశుద్ధత గురించి. పరిశుద్ధత అనేది అత్యంత విలువైంది, చాలా కష్టమైంది. ఎస్పెషల్లీ ఈ దినాల్లో ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా కష్టంతో కూడిన పని కదా. దాన్ని అలవర్చుకోవడానికి ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటారు? మీరు ఒక పంజరం, పెట్ల పంజరం కాకిని తెచ్చి మీ పంజరంలో పెట్టారు. ఏ స్వరం ఏమడుతుంది? ఆ కాకిని తీసి కోకిలను పెట్టండి. ఇప్పుడు మనుషుడు ఏ స్పేస్, మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటే దానికే దాసులు అవుతారు. ఏ ఆత్మని ఎవరు చేస్తే ఆ ఆత్మే వస్తుంది. పరిశుద్ధత, ఒక వ్యక్తికి పరిశుద్ధత రావాలంటే ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఓ పెద్ద ఈ కాలేజెస్ ఉన్నాయి కదా, చైతన్య కాలేజీ అవన్నీ ఇవన్నీ. ఒక కాలేజీ డైరెక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళి, అయ్యా నేను ఎంఎస్సి చదివాను అయ్యా, మా అమ్మ ముసలిదే, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు జాబ్ ఇవ్వండి, మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఒక రూమ్ ఇవ్వండి, అక్కడే ఉంటాను, పగలంతా క్లాస్ చెప్తాను, స్టడీ అవర్స్ కూడా నేను చెప్తాను, అక్కడ పోయింది అక్కడే ఉంటాను,
ఒక 5,000 10,000 ఇచ్చినా చాలు. సరే చూద్దాంలే తర్వాత రావయ్యా, మళ్ళీ కొన్నాళ్ళకి వెళ్ళాడు. చూద్దాంలే మళ్ళీ కొన్నాళ్ళకి రావయ్యా, మళ్ళీ చూద్దాంలే కొన్నాళ్ళకి రావయ్యా, మళ్ళీ కొంచెం ఆగి రావయ్యా. ఈ విధంగా గడుపుతున్నాడు. అక్కడ నీడ్ ఉంది, ఆ లెక్చర్ కావాలి అతనికి. ఆ లెక్చరరే సబ్జెక్ట్ వచ్చి అడుగుతున్నాడు. చూద్దాం 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 అన్నాడు. అంటూ ఇక్కడ విమానం ఎక్కి విజయవాడలో వైజాగ్లో దిగాడు. దిగి కారు ఎక్కి ఒక ఇంటికి వెళ్ళాడు. ఈ పలానా ఉన్నారా? నేనే పలానా ఆయన. మీరు పలానా సబ్జెక్టు లెక్చరర్ కదా? అవును. నేను పలానా డైరెక్టర్ మాట్లాడుతున్నాను, చైతన్య కాలేజ్ డైరెక్టర్ని. అమ్మో, ఆయన వచ్చారు నా ఇంటికి. మాట్లాడుతున్నాను. మాకు కావాలండి, మీరు కొంచెం మీ టీచింగ్స్ మాకు కావాలి, నెలకు 5 లక్షలు ఇస్తాను. అటు 12-10లో 1,20,000 ఇవ్వమంటున్నాడు సంవత్సరానికి. సేమ్ సబ్జెక్టు రోజంతా క్లాసులు చెప్తాను అంటున్నాడు. ఈ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ నేను రాలేను అన్నాడు. రోజు చూస్తే రోజు రండి, నేను రాలేను. రానుబోను ఫ్లైట్ ఇస్తాను, నేను రాలేను. నెలకు ఒక 4 రోజులు రండి, రాలేను. సంవత్సరం మొత్తం మీద రండి ఓ 10 క్లాసులకి, 2 కోట్లు ఇస్తా. రానుబోను కూడా ఫ్లైటే, అన్నీ నేనే ఇస్తాను. ఇక్కడ 1,20,000 రోజంతా పని చేస్తానంటే అక్కడికి వెళ్ళాడు ఎందుకండి? ఇతని సబ్జెక్ట్ ఏంటి, అతని సబ్జెక్ట్ ఇద్దరిది ఒకటే కదా. ఇతనిది ఫస్ట్ క్లాసే, ఈ కుర్రాడిది కూడా ఫస్ట్ క్లాసే. అంటే 60% వచ్చినాయి వాడికి. 61 వచ్చింది, ఫస్ట్ క్లాసే కదా. 61% వచ్చినాయండి. మబ్బే కస్టమర్ ఇవ్వలేను. 39% ఏమైంది అన్నాడు. నాకు రాలేదన్నాడు. నువ్వు వాళ్ళకి ఏం చెప్తావా? నువ్వు 100 వచ్చి కావాలి నాకు. పరిశుద్ధత అనేటువంటిది 5 కాసులు బంగారం తీసుకున్నారు, స్వచ్ఛమైన బంగారం. ఒక గొలుసు చేయమన్నారు, సరే చేస్తాను. ఏ మోడల్ మోడల్ చేస్తాడు. ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. కానీ నేను ఎంత ప్యూర్ గోల్డ్ నీకు ఇచ్చాను, బిస్కెట్ గోల్డ్, దీనిలో ఇంకేం కలపడానికి వెళ్ళలేదు. ప్యూర్ తెచ్చాను కదా, గొలుసు కూడా ప్యూర్గా ఉన్నాయి, ఏం కలపకుండా చేయాలన్నాడు. తీసుకెళ్ళండి అన్నాడు. నేను చేయాలంటే 5 కాసుల బంగారానికి కనీసం 3 గ్రాములు రాయి కలపాలి, లేకపోతే ఇంకా నేను చేయలేను. 3 గ్రాములు కలిపినా సరే అమ్మేటప్పుడు 24 క్యారెట్స్ అంటాడా, లేదా 3 గ్రాములు ఇది కూడా ఉందంటాడా? మైనర్ ఏంటి అది, ఆ క్వాంటిటీలో ఇది అది లెక్కించదగినటువంటిది కాదు. వెన్ ఇట్ బికేమ్ స్పిరిచువల్, ఈ భౌతికమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది అది మినిమం, అది చెప్పే అంత సంఖ్యలో ఉండకూడదు. అది అంటే ఎంత ఉండాలి? అన్న వస్త్రము గలవారే తృప్తి పొందండి అంటే మినిమం. ఇక్కడ ఆత్మీయుడైన వారికి మినిమం చాలు. ఇప్పుడు మనం చేసిన పాపాలను దేవుడు క్షమించడానికి శిలువలో మరణించాడు అనేది చెప్తున్నాం మనం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఇంచుమించుగా పాపాలన్నీ కలిపి ఒక 676 ఉన్నాయి. ఏ పాపమైనా ఈ 676 హెడ్డింగ్స్లోకే వస్తాయి. దేవుడు నువ్వు చేసిన పాపాలకి, నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా వేళ చెల్లించేశాడు, ఉచితంగా నీకు నీతినిచ్చాడు. సరే, ఇది వినడానికి బాగున్నా అది మళ్ళీ తిరిగి ఈ వ్యక్తి నేనేం చేసినా దేవుడు క్షమిస్తాడనేలాగా ఉంటుందేమో కదా. ఈ వాదన కరెక్టేనంటారా? చదువు అంతట్లో ఎక్కువ మేజర్ చదువు ఏంటంటే ఐఏఎస్ అవ్వాలనుకున్నారు మీరు. ఐఏఎస్ అప్లై చేశారు, ఐఏఎస్ రాశారు, ఫెయిల్ అయ్యారు. కలెక్టర్ అవుతారా? అవుతామా కలెక్టర్ మనం? అవ్వం. మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఛాన్స్ అంటిల్ యూ రీచ్ దేర్ ఆర్ ద ఛాన్సెస్. ఇప్పుడు రాశాడు, సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ రాసుకో. మళ్ళీ నేను రాయని సక్సెస్ చేయమంటే మళ్ళీ రాశాడు, ఫెయిల్ అయ్యాడండి, మళ్ళీ తను కలెక్ట్ అవ్వాలనుకుంటే మళ్ళీ అప్లై చేయాలా, ఫీజు కట్టాలా, మళ్ళీ చదవాలా, మళ్ళీ జవాబు రాయాలా. అప్పుడు కూడా సక్సెస్ అయితేనేనా లేకపోతే రాదా? వస్తుందా? దేవుడు మనకు రక్తం నిన్న పాపానికి రక్తం కాచాడు, రేపు పాపానికి రక్తం కాచాడు. నిన్న పాపం రక్తం కాచాడు కాబట్టి నేను పాపాలన్నీ ఒప్పేసుకున్నా, అన్నీ క్షమించాడు. రేపు పాపం చేసిన దాని రక్తం దాన్ని కూడా కాచాడు, రేపు పాపం చేస్తాను, చెయ్యి, తప్పేముంది?
చెయ్యండి, ఎవరిదన్నారు? చేయమని చెప్దాం అలాంటి వాళ్ళని. పాపాలు కాలు ఇరిగిందండి, చేయబోతున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. డాక్టర్ కట్టు బాగు చేసి 15 రోజుల్లో. అబ్బా ఏం డాక్టర్ గారు 15 రోజులు బాగు చేశారు, మరి ఏంటనుకోండి ఇంకోసారి ఇరిగినా వాళ్ళు నేను బాగు చేస్తాను రా సరే అంటాడా? ఊరినే బాగు చేస్తానంటే సరే అంటాడా? కాబట్టి భక్తిలో కూడా చేదస్తం రాకూడదు. అన్స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు సంఘంలో ఉండే సేవకుడు సంఘంలో విశ్వాసాలు ఏదైనా దారి తప్పుతున్నారనుకోండి, వాళ్ళని పిలిచి వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళని హెచ్చరించి చేయడం కరెక్ట్ అంటారా? లేకపోతే అతనే లెక్క చెప్పుకుంటాడులే మనకెందుకని వదిలేయడం కరెక్ట్ అంటారా? హెచ్చరించడం తల్లిదండ్రుల బాధ్యత, బిడ్డల్ని. సంఘ కాపురి హెచ్చరించడం సంఘ కాపురికి బాధ్యత. ఆ యొక్క హెచ్చరించినప్పుడు లోబడే వాళ్ళు ఉంటారు. ఒకసారి గద్దించిన లోపడలేదు, 2 సార్లు గద్దించిన లోపడలేదు, 3 సార్లు గద్దించిన లోపడలేదు, ఎన్నిసార్లు గద్దించిన లోపడలేదు. నెక్స్ట్ ఏంటి స్టెప్? లాస్ట్ స్టెప్ ఏంటి? నీ ఇల్లు నీకు విడిపడి ఉందండి. దేవుడే వదిలేస్తున్నాడు, మన వరకు కూడా ఏం చేస్తానండి? ప్రార్థన, పశ్చాత్తాపం ఈ 2 కనుమరుగైపోతున్న దినాల్లో ఎక్కువగా ఉన్నాం మనం. వీటిని ఎలా మనం సంఘాల్లో ఎక్కువగా అంటే మన వంతుగా ఎలా చేయొచ్చు అంటారు? ఒంటరి ప్రార్థన ఇదివరకు ఎక్కువ మంది సేవకులు ఎవరు చూసినా ఒంటరి ప్రార్థన చేయమనేవాళ్ళు. అటువంటి వాక్యం అన్నప్పుడే పశ్చాత్తాపంతో పాపాలను ఒప్పుకోవడం కానివ్వండి, అసలు ఒంటరి ప్రార్థన అనేది కానీ లేదా పశ్చాత్తాపం గురించి కానీ ప్రకటించడం కరువు అయిపోయింది, ప్రార్థన కూడా కరువు అయిపోయింది. అంటే ప్రార్థించేటువంటి ఆత్మ, ఒప్పించే ఆత్మ 2 రకాలు ఉన్నాయి. అది కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది. పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు పాపను వచ్చి నీతిని వచ్చి ఒప్పింప చేయను. దైవ చిత్తానుసరణ దుఃఖము మరలా పశ్చాత్తాపం కలిగించదు. ఇది కీ పాయింట్. ఇది దైవ చిత్తానుసరణ దుఃఖం వేరు, శరీరానుసరణ దుఃఖం వేరు. భక్తిలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో, పాపలు ఒప్పుకునే టైంలో 2 రకాల ఆత్మలు ఉన్నాయి. కొంతమందికి అది పని చేస్తారు, కొంతమంది ఇది పని చేస్తారు. మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉండదంటారా? ఎలా? దావీదు మనసు పొందాడా పొందలేదా? పొందాడు కదా, మహాభక్తుడిగా ఉన్నాడు కదా. మరి తర్వాత పాపం చేయలేదా? పాపం చేసిన తర్వాత మరి పశ్చాత్తాపడలేదా? ఇది అంతే. పశ్చాత్తాపం లేకుండా పాపానికి పరిహారం లేదు. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 10 సార్లు చేసినా, ఎన్నిసార్లు చేసినా పాపం క్షమిస్తాడని ప్రార్థన చేసి తప్పు చేసినా క్షమాపణ అడిగాను, పాపం చేసి క్షమాపణ, ఆ ప్రాసెస్ వెళ్ళేవాడు ఉన్నారు. మంచిదే. తప్పు చేసావు క్షమాపణ అడిగావు, మళ్ళీ తప్పు చేసావు క్షమాపణ అడిగావు, మళ్ళీ తప్పు చేసావు క్షమాపణ క్షమించుకుంటూ వెళ్తున్నాడు. అలాగే నీ లైఫ్ అంతా కొనసాగించుకుంటున్నావు. మరి లాస్ట్ పాయింట్ ఏంటి? అది ఆత్మానుసారమైనటువంటి నడక కాదు. అది స్పిరిట్ అనేటువంటిది ఎప్పుడు కూడా అంత అన్సర్టన్గా ఉండదు. ఒక రోజుకి మాత్రమే పనికొచ్చేది అది. అరే ఒక టైఫాయిడ్ వచ్చిందంటే డాక్టర్ 6 రోజులు మందు ఇస్తున్నాడు, తగ్గిపోయింది, ఇంకెన్ని రోజులు వాడాలని మందు అంటే ఏమంటాడు డాక్టర్ గారు? అక్కర్లేదు, కోర్సు వాడేసి అయిపోయింది. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అక్కర్లేదు. మళ్ళీ ఒకళ్ళు వచ్చిందనుకో అప్పుడు మళ్ళీ వాడు కోర్సు. కాబట్టి ఇదేంటంటే విశ్వాస జీవితం అనేటువంటిది ఒకసారి మనం వెలిగించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, ప్రభువుకి ఆత్మలోకి వచ్చిన తర్వాత విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, విల్ బి గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరలా తన ఆత్మలు పడిపోతే ఇదంతా ఉంది, రోజు చేసుకుంటూ వెళ్ళిపోతాను, రోజు వెళ్ళే ప్రాసెస్లో మళ్ళీ అతను రక్షణ పొందలేడు. అసలు దాన్ని బేస్గా తీసుకుంటాం వల్ల ప్రయోజనం లేదు. చివరగా క్రైస్తవ్యంపై క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మనం మళ్ళాంటి ప్లేన్ ఏరియాలో ఉండేవాళ్ళు గట్టు ఆ సమస్య ఏమీ లేదు దేవుడి దయ వల్ల. ఆ దాడులు జరిగే వ్యక్తుల గురించి, సంఘాల గురించి మనం ఎంత మేర ప్రార్థన చేయగలుగుతున్నాం అంటారు? మన సంఘాలు ఎంతవరకు దాని విషయం ఆలోచించాల్సిన పని ఏముంది? క్రైస్తవుడు ఆడ కుక్క ఉంది, ఆడ పిల్లి ఉంది, కుక్క వచ్చి పిల్లి మీద అరుస్తుంది. మరి కుక్క బహుబహు ఉంటుందని చెప్పి దీని కోపం వచ్చే వల్ల మరి దీని స్వరం పెట్టి కుక్క స్వరానికి వెళ్ళిపోతుంది ఏమన్నా? ఇప్పుడు ఎదుటివారు మనలను అటాక్ చేస్తున్నారు. మతాన్ని అటాక్ చేస్తుంది, నమ్మకాన్ని అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోరాటం అనేది వ్యక్తికి విరోధంగా పోరాటం ఉంది, మతం విరోధంగా పోరాటం ఉంది, తనలో తనకే పోరాటం ఉంది.
తనలో ఉన్న పోరాటం తాను జయించగలిగితే అవన్నీ కూడా జయిస్తాడు. తనలో ఉన్న పోరాటం ఎలా అటాక్ చేయాలి? కత్తితోనా, కర్రతోనా, దేంతో అటాక్ చేయాలి? ఆత్మచేత శరీర కార్యాలని చంపండి. నేను ఆత్మచేత శరీర కార్యాలని చంపండి. శరీర కార్యాలు మనకు అటాక్ అయినప్పుడు ఆత్మబలంతో వాడిని చంపాలి. యేసుప్రభు అన్నారు. యేసుప్రభు ఏం చేశారు? ఆయన్ని అన్ని రకాల సిలువ వేశారు. ఆయన్ని అంటే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ క్రైస్తవ జీవితం అంటే అటాక్స్ రాకుండా లేకుండా కాదు. ద గాడ్ క్రియేట్స్ ద యాంటీ. అబ్రహాం జీవితంలో అన్ని ఎదుర్కొన్నాడంటే ఎప్పుడు యాంటీ ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. యోబు అన్నాడు అపోజిషన్ ఉంది. ప్రతి భక్తునికి అపోజిషన్ ఉంటుంది. ఆత్మ విరోధంగా శరీరం, శరీరం విరోధంగా ఆత్మ ఒకదాన్ని కూడా ఎల్లప్పుడూ కేవలం విరోధంగా పోరాడుతున్నాయి. అదేనా? కాబట్టి అపవాది తన పోరాటం తాను పోరాడతాడు, మన పోరాటం మనం పోరాడాలి. అపవాది ఏం పోరాడతాడు? మనం టెంప్ట్ చేసి కోపం రప్పించి వాడు అన్నమాట మనతో అనిపిస్తాడు. వాడు అన్నమాట మనం తిరిగి అనేసామంటే మనం ఓడిపోయాం. అతను అటాక్ చేయటం కాదు, అతని యొక్క విధానం మన మీదకి వస్తున్న దాన్ని మనం అటాక్ చేయాలి. అటాక్ చేయడం దానికి మనం ఊడి నవ్వకుండా ఉండటమే అటాక్ చేయడం. మీరు అన్నమాట నాకు తగలనా, మీ మీద యాక్షన్ తీసుకునే పనే ఉంది. నేను సర్వంగా కాల్చుని తడుక్కున్నా, బుల్లెట్ పేల్చారు నా మీద, నాకేం తగలలేదే. వెన్ వీఆర్ కవర్డ్ విత్ ద లైఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో మనం కవర్ చేయబడినప్పుడు అది మనం తగలదు. మాట కూడా తోట తగలనిది మాట తగలటం ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నవాడికి తోట తగలలేదు, కైచుడికి మాట తగులుతుంది ఏంటండి? అది గొప్పదా ఇది గొప్పదా? తోట గొప్పది కదా. మరి తోట వేసిన వాడు బాగానే ఉన్నాడేంటి? మరి మాటకి మనం అయిపోతున్నాం, తలకిందులు అయిపోతున్నాం. అటాక్ చేస్తానండి. ఎందుకు అటాక్ చేసేది? ప్రొటెక్ట్ చేసుకో. నో నీడ్ ఆఫ్ అటాక్. మనం ప్రొటెక్ట్ చేసుకుని నీకు అటాక్ చేసే పనే ఉంది. కొట్టుకో ఎంతమంది కొట్టుకున్నారో కొట్టుకోండి. వై ఐఎమ్ కవర్డ్ విత్. ఇవాళ చాలామంది కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు క్రైస్తత్వం గురించి. వాళ్ళు అరే అంటే అరే అన్నారు, తను కొడతానంటే కొడతానన్నారు. వాళ్ళు ఏ వేలో ఇలా వెళ్తున్నారు. గొల్లియాతో దావీదుకు వచ్చాడు, కత్తులతో ఖడ్గాలతో వచ్చాడు. అరే కుక్కను అనుకున్నా, నా మీద నువ్వు ఏమి లేకుండా వస్తున్నావు ఏంటి అన్నాడు. సింపుల్, నాకు ఆయుధాలతో పని లేదు, యుద్ధం నేను చేయను, యుద్ధం యెహోవాది. ఒక గులకరాయితే కొడితే మనిషి గోలే చచ్చిపోతాడండి. వాడికి కావచాలు లేవా? దేహం అంతా కావచ్చు ఉంది, ఇక్కడ లేదేమో ఒక చోట. ఇతను నిపుణత వచ్చా, కొడతాం వచ్చా? దావీదుకి యుద్ధం చేశాడు ఎప్పుడన్నా? అది కత్తి పడతాం వచ్చా, డాలు పడతాం వచ్చా? అవన్నీ వేసుకెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఎరకాడు కాల్చడం గొల్లుగా ఏమో అది ఉండేది పట్టుకెళ్ళిపోయాడు. అక్కడ యుద్ధం యెహోవాది. ఆయుధం అన్నా లేకపోతే యుద్ధం యెహోవాది, అంతే అయిపోయింది. వాళ్ళకున్న ఆయుధాలు మనం అక్కర్లా. వాడు నూరు బారేసుకో, మనం నూరు బారేనక్కర్లా. మనం ఆ వేలో వెళ్ళనక్కర్లేదు. మౌనంగా ఉంటే వాడికి అటాక్. ఆయన ఉదయపడి గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. దెబ్బ తగలేదు. మరి దెబ్బ తగలేదు యేసుప్రభుకి? మొలకేయడం గుచ్చుకోలేదా? ఒళ్ళు దొనలేదా? మరి తగిలినాయిగా. నొప్పి ఇదా తగిలితే యేసుప్రభు శరీరంతో ఉన్నాడు కదా. దేవుని వాజ్ కవర్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి యొక్క ఆత్మతో కవర్ చేయబడ్డాడు కాబట్టి ఆ దెబ్బలు దేహానికి తగిలినాయి, కానీ ఆ దేహం అనేది తన కంట్రోల్లో ఉంది కాబట్టి అది కనపడలా. కవర్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది మనకు తగులుతుందా? అందరికి తెలుసు. అగ్నిలో పడేశారు శరీరం మీద అభిరంగాన్ని. వేసిన పిలవరా ఎంతమంది వేశారు? బయట ఉన్న వేడిగా చచ్చిపోయారు. మరి లోనికి వెళ్ళి వాసం కూడా రావట్లేదండగా. దేర్ సోల్స్ ఆర్ కవర్డ్, దేర్ బాడీ ఆల్సో కవర్డ్, దేర్ క్లోత్స్ ఆర్ కవర్డ్. టోటల్ దే ఆర్ కవర్డ్. కాబట్టి దేవుడు తన బిడ్డలైన వారిని మనుషులు హింసిస్తున్నప్పుడు ఎట్ టైమ్స్ గాడ్ అలౌస్. అదే విధానం తప్పి భక్తి అది కరెక్ట్ కాదండి. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే చెప్పండి. భక్తి అనేది ఎవరు చేయలేరు. భక్తి మనుడు చేసేది కాదు, పాపం మనిషి చేసేది కాదు. ఎవరు ఎన్ని పాపాలు చేసినా వాడు చేయలేదు. ఎవరు భక్తిగా ప్రవర్తించినా వారు ప్రవర్తించలేదు. టు విచ్ వి కమిట్ టు దట్ విల్ బికేమ్ స్లేవ్. దేనికి అప్పగించుకుంటే దానికి దాసులం అయిపోతాం. ఓన్లీ కమిటింగ్, పాపానికి అప్పగించుకుంటే పాపానికి దాసులం అవుతాం. అదే మనిషి నీతికి అప్పగించుకుంటే ఇప్పుడు మనం దేనికి దాసం అవ్వాలనుకుంటే పాపానికి దాసం అవ్వాలంటే ఏం చేయాలి? అప్పగించుకోవుతావు. అదే మనిషి నీతికి అప్పగించుకొని నీతికి దాసం అవుతావు.
సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కమిటింగ్ అవర్ సెల్స్ అంటు ద గాడ్. అదే నేను చెప్పేది అదే. ఎవడో పాపం చేయడు. కొంతమంది వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు అంటారు. అలా అనమాకండి. మీ అబ్బాయి తప్పు చేసి అంటారేంటి? తప్పు చేసి తీరాలి మనిషి పుట్టిన తర్వాత. తప్పు చేసి తీరాలి బైబిల్ సిద్ధాంత ప్రకారం. ఎందుకు నీతిమంతుడు లేడు? మరి ఆయన పుట్టించాడా దేవుడు? ఎవడని పుట్టించాడు? నీతిమంతుడు పుట్టాడు, నీతి లేని పుట్టించాడా? నీతిమంతుడు ఒక్కడు లేడు అంటే ఎవరిని పుట్టించాడు? పాపిని పుట్టించాడు. మరి పాపి పుట్టి ఏం చేస్తాడు వాడు? పాపిగా పుట్టినవాడు పాపం చేసి తీరాలి. మరి పాపం చేయకూడదంటే స్పిరిట్ చేంజ్ అవ్వాలి అక్కడ. ఇప్పుడు దేవునికి అప్పగించుకో. పాపనికి అప్పగించుకుంటే పాపనికి దాసు అయిపోతావు. నాకు ఇది వద్దు అనుకున్నావా? దేవునికి అప్పగించుకో. నీతికి అప్పగించుకుంటే నీకు దాసు అయిపోతావు. నీతి నిన్ను వెళ్ళద్ది, పాపం అంటే పాపం వెళ్తుంది. టు విచ్ వి కమిట్ దట్ విల్ ఓవర్కమ్స్ అస్. అది మనల్ని డామినేట్ చేస్తుంది. పాపంలో ఉన్నవాడు పాపం చేయాలి, చేస్తాడు. నేచర్ అది. పాపం మారాలంటే నేచర్ మారాలా. నేచర్ అది గాడ్స్ నేచర్ మనకు రావాలా. ఓల్డ్ నేచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాజిటివ్, ఆల్ థింగ్స్ బికేమ్ న్యూ. పాత గతించను సమత్వం. కమిట్మెంట్ అండి, ఏం లేదు అక్కడ. మార్పు పొందటమే కమిట్మెంట్ అంటే. మార్పు పొందడం అంటే విత్డ్రా చేసుకోవడం. పాపం ఒప్పుకుంట ద్వారా, విడిచిపెట్టడం ద్వారా అది విత్డ్రా అవుతుంది. దేవుని ఆత్మచర్య లేకుండా మనిషి పాపలు ఒప్పుకున్నా కానీ ఎక్కడదక్కడే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయ, ఓ పాపలు ఏదైనా చేయ, కన్నీరు రావాలి అక్కడ. అంటే బ్రేక్ అవ్వాలా, పశ్చాత్తాపం రావాలా. విత్ బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పాపను వచ్చి, నీతిని వచ్చి, తీర్పు నుంచి ఒప్పేస్తుంది. పాపాన్ని పాపం ఒప్పేస్తుంది, నీతిని కూడా పాపాన్ని ఒప్పేస్తుంది. అదర్ దాన్ క్రైస్ట్ ద రైచియస్ ఈజ్ సిన్. దేవుని మూలము కాంది ఏదో అది పాపం పాపమే, నీతి కూడా పాపమే. శాస్త్రుల నీతిని అనుసరించారు, కానీ బైబిల్ అయితే శాస్త్రుల నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతి అధికం కావాలి. కాబట్టి వారల్ ఈజ్ నాట్ రియల్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం అక్కర్లేదని కూడా ఉన్నారు, కానీ దేవుని ఆత్మ చేసే పనులన్నీ కూడా ఒప్పుకుంటారు. కొంతమంది దేవునాత్మ కార్యాలన్నీ ఒప్పుకుంటారు. ఎలా ఒప్పుకుంటారు? నేను నమ్మాను, రక్షించబడ్డాను. ప్రాసెస్ ఇది. నమ్మటిదే రక్షించబడాలని నమ్మిన కూడా రక్షించబడను, కానీ ప్రాసెస్, అలాంగ్ విత్ ద ప్రాసెస్. దేవునాత్మ రావాలి, దేవునాత్మ దర్శించాలి, దేవునాత్మ కదిలించాలి. గాడి చేయమని తప్పని చూపించాడు పేతురు. నీకు దృష్టిలో దుర్నీతి బంధకుల్లో ఉన్నావు, చేదైన పైచులో ఉన్నావు, చెడుతనంలో ఉన్నావు, చెడుతనం కంటిన్యూ చేస్తున్నావు, దేవునాత్మ కావాలంటున్నావు. గాడీలు చేసేవాడు కదా, ఒకప్పుడు గాడీలు వదిలేశాడు కదా, ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడ మారు పొందాడు కదా, బాప్తిజం పొందాడు కదా, సేవ సమర్పించుకున్నాడు కదా, తల్లి పొందుతున్నాడు కదా, ఇంకా పెద్ద సేవడు అవ్వాలి వచ్చాడు కదా. మరి ఇంకేంటి? అసలు తన స్థితిలో ఏం మార్పు జరగలేదు సంగతి అతనికి తెలియదు. ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళాను, మాసు పొందాను అన్నాడు, దేవునాత్మ వచ్చింది అన్నాడు, అన్నీ విడిచిపెట్టాను అన్నాడు, ఒప్పుకున్నాను అన్నాడు, బాప్తిజం పొందాను అన్నాడు, సేవ సమర్పించుకున్నాడు. అన్నీ కరెక్టే, తన దృష్టి కరెక్టే, ఫిలిప్పీ గారి దృష్టి కూడా కరెక్టే, కానీ దేవుని దృష్టికి మాత్రం కరెక్ట్ కదా. నాట్ రియల్. దెర్ ఇస్ స్పిరిట్, రాంగ్ స్పిరిట్ అండ్ రియల్ స్పిరిట్. రియల్ కన్విక్షన్, రాంగ్ కన్విక్షన్. విత్ ద హోలీ గోస్ట్, విత్ ద సిన్ఫుల్ నేచర్. రెండు రకాలు ఉన్నాయి. బోత్ లుక్స్ లైక్ రెండు ఒకటిగానే కనబడతాయి. అందరూ వెళ్ళారు కట్టుకట్టుకుని. ఎన్ని కృపాలు ఉన్నాయి, అన్ని కృపాలతో వాడబడిన సేవలందరూ దేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏంటి వచ్చారు? నీవెవరు? నాది పలానా కృప. ఎన్ని కృపాలు ఉన్నాయి, అన్ని కృపావరాలతో వాడబడిన వాళ్ళందరూ వచ్చారు. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద వాళ్ళు టాపెస్ట్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు కృపావరాలతో. వాళ్ళు వెనకాల కోట్ల మంది, లక్షల మంది జనాలు వెళ్తున్నారు. ఆ నాయకులు వచ్చారు ప్రభు దగ్గరికి, పరలోకంలో చేసుకో ప్రభు అని.
అరే మీరెవరో నాకు తెలియదే అన్నాడు. నీ నామం చేసాం ప్రభా, అయినా నాకు తెలియదే. నాకేం పేరు పెట్టాడు? సూచనలు చేసిన వాళ్ళు అందరూ వస్తే ఆక్రమించేవారు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. చేంజ్ ఆఫ్ లైఫ్ లేదు, దేవుని ఆత్మ టచ్ లేదు వాళ్ళకి, వేరే ఆత్మలతో చేసుకుంటే వెళ్ళారు వాళ్ళు. అసలు సంగతి అది. రాంగ్ స్పిరిట్ అనేది జనానికి ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది, కానీ దట్ ఇది ఇల్లీగల్. దేవుని ఆత్మ లీగల్. చివరిగా పర్లోకం వెళ్ళలేదు కదా వాళ్ళందరూ, సూచికలు చేసిన వాళ్ళు అందరూ. మరి వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళేడికి వీళ్ళే వెళ్ళండి, వాళ్ళేడికి వెళ్తారు? అదే కాబట్టి ఇవన్నీ బైబిల్లో పాయింట్స్ అని మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని మనం ముందు పెట్టుకుంటే ఇంటికి ఆన్సర్ నేను చెప్పనక్కర్లా, బైబిల్లో ఉన్నాయి అవన్నీ. మనం వాటి కోయిన్సైడ్ చేసుకోలేకపోతున్నాం. నేను అన్ని రకాల మతస్థులతో మాట్లాడతాను, నేను ఎంత మేధావులతోనైనా మాట్లాడతాను, తటస్థించినప్పుడు నాస్తికులతో కూడా మాట్లాడతాను, ఎలాంటి వాళ్ళతోనైనా మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను నేను? నా దేవుడు గొప్పడు అన్నాడు. అవును, గొప్పడు నీ దేవుడు. నా దేవుడు గొప్పడు కాదండి, నా దేవుడు గొప్పడు కాదు. నీ దృష్టిగా నా అన్నట్టు నా దేవుడు గొప్పవాడు కాదు. నీ దృష్టిగా నీ దేవుడు నువ్వు గొప్పవాడు అనుకున్నావు, నీ దేవుడు గొప్పవాడు. ఎవరు కరెక్ట్? షేక్ అండి అయ్యా, నాకు నువ్వు అన్నది కరెక్ట్. కానీ ఒకటి తెలుసా నీకు, నువ్వు ఎంత చెప్పినా నీ దేవుడు కాదురా, నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే, నా మతం, నా సిద్ధాంతం గొప్పది అన్నావు. కానీ నేను వింటలేదు, మొండితో ఉన్నాను. నేను వింటలేదు, నువ్వు కాదు, నేను వింటలేదు. ఆ మొండిగానే చచ్చిపోయాను. చచ్చిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది నీ నమ్మకం గొప్పదని. నువ్వు చెప్పిన మాట ఇని నేను నా రిలీజన్ మార్చుకుంటే బాగుండేది, కానీ మొండిగా నేను ఇదే నా నమ్మకంలో ఉండిపోయాను. ఇప్పుడు నాకు అర్థం, సారీ బ్రదర్, క్షమాపణ అడుగుతాను. ఇటువంటి వారి అక్కడ అడుగుని అడుగుతాను కానీ నిన్న క్షమాపణ. ఇప్పుడు డిస్కషన్ వద్దు మనకి, ఇంకా డిస్కషన్ ఏది అక్కడ? అసలు డిస్కషన్ ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు వెళ్ళినా మనం ఎందుకు వెళ్ళాలండి? ఓకే, నీ నమ్మకం అది ఓకే, నా నమ్మకం ఇది ఓకే. రేపొద్దున అంతా చచ్చిపోయిన తర్వాత నాదే, నేను రాంగ్ వేలో ఉన్నాను అనుకున్నప్పుడు సారీ చెప్తాను ఎదురుకు వచ్చి అని అంటాను. నువ్వు నవ్వుతా సారీ చెప్తా, అటు చెప్పను, ఆ యాంగిల్లోకి రాను, ఈ యాంగిల్లోకి వెళ్దాం. అటు ఎందుకు రావాలి మనం? అసలు విమర్శ అనేది లేదు. బైబిల్ విమర్శించొద్దని చెప్తుంది, వాగ్వాదానికి గురవద్దు అంది. వీళ్ళందరూ టీవీల నిండా వాగేస్తున్నారు. మన తప్పు. నమ్మిన కూడా రక్షించమని నమ్మలేదు. నీ నమ్మకం నీదే, నా నమ్మకం నాదే. తప్పు తప్పు అంటే ఎలా కుదురుతుంది? నాకు అది తప్పు, అతనికి నాది తప్పు, ఇంకెవరిది తప్పు అంట? ఎవరిదా నమ్మకం వాళ్ళకి? దాని గురించి ఎందుకు? నీ లైన్, నీ దారి నువ్వు పోను, నా దారి నేను పోతా. ఒకరినొకరు విమర్శించుకునే పని లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళదే. నువ్వు నమ్మిందని నువ్వు ఫాలో అవ్వు, వాళ్ళు నమ్మిందని వాళ్ళు ఫాలో అవుతారు. అట్లాగే మనం సామరస్యంగా వెళ్ళిపోవాల్సిందే తప్ప విమర్శలోకి వెళ్ళాల్సిన అవసరం క్రైస్తవుడికి లేదు. అసలు విమర్శ అనే పదానికి క్రైస్తత్వానికి ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లోనే సంబంధం లేదు. వివాదానికి చోటు లేదు. అయ్యా రాజా దావీదు గారు మిమ్మల్ని దూషించాడు అన్నాడు. దూషించాడా? విన్నావా నువ్వు? అవును విన్నానండి. నేను విన్నా. దేవుడు సెలవు ఇచ్చాడు దూషించడానికి. ఆడికి నా దేవుడు దూషించడానికి సెలవు ఇచ్చాడు నన్ను. దేవుడు చెప్పిన మాట విన్నాడు కూడా నేను వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాను అతనికి, థ్యాంక్ యూ మై డియర్. అది నువ్వు దూషించాడు, దేవుడు సెలవు ఇక్కడ దూషించాడు ఎవరు? దూషించడం దూషిస్తామండి, నాకు ప్రతి దోషం లేదు కదండి మనకి. ఆ మెట్టు తెలియక మనకి అందరూ పరిగెత్తుంటే మనం కూడా అలా వెనకబడితే ఎట్లాగండి? నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకే గారు, విరామం లేని పరిస్థితుల్లో ఉండి సేవలో ఉండి కూడా ఇంత సమయం మా కోసం గడపడం మాకు ఛానల్కి దీవెనకరం. మళ్ళీ మీకు ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మరలా వచ్చి మా ప్రేక్షకులతో కొన్ని మంచి మాటలు ఇలా పంచుకోవాలని కోరుతున్నాం. ఇంకా దేవుడు మిమ్మల్ని సేవలో బలంగా వాడుకోవాలని మా అందరి ప్రార్థన. ప్రత్యేక వందనాలు, మీకు కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.